ఓకే, ఇంటిగ్రేషన్స్ లో లాస్ట్ లో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాము, దాని కంటిన్యూషన్ చూద్దాం. evaluate integral of 1 plus cos square x by 1 plus cos square x by 1 minus cos 2x. Solution. Integral of 1 plus cos square x by 1 minus cos 2x dx. Again is formula. Multiple submultiples lo formula. Rand ichindi rand 1 plus cos square x by 1 minus cos 2x dx. And the multiples అందుకే trigonometry formula కూడా చెప్పేవండి స్టార్టింగ్ లో. 1 plus cos square x by అంత 1 minus cos 2x అనగానే 1 minus cos 2a 2 sin square. 2 sin square. ఎంత 2 sin square. 2 sin square a 1 minus 2 sin square x. మెయిన్ ఇంపార్టెంట్ చూసారా, ఫార్ములా రాకపోయింది ఇది. కొద్దిమంది 1 minus cos 2x అంటే నోరు తెరవట్లా, పోయిద్ది, ఉపయోగపడదు. ఖచ్చితంగా ఫార్ములా ట్రిగ్నోమెట్రీ ఫార్ములా నోటికి వచ్చి ఉండాలి. 1/2 బయటికి రాయండి. 1 by sin square x ప్లస్ cos square x by sin square x dx. That is equal to 1/2 into integral of 1 by sin square x అంటే cosecant square x, cos square by sin square x అంటే cot square x dx. That is equal to 1/2 into cosecant square x ఇంటిగ్రేషన్ ఉందా? cosecant square x అనేది దేని యొక్క డెరివేటివ్? cosecant square x. ఏంటి రోహిత్, cosecant square x కి ఇంటిగ్రేషన్ ఉందా? ఇంటిగ్రల్ ఆఫ్ secant square x కి ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ cot square x కి ఉంది, అవునా కదా? Yes sir. ఇంటిగ్రల్ ఆఫ్ secant square x కి ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ cosecant square x. ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ secant square x dx అంటే ఉంది మన ఫార్ములా ఎంత? tan x plus. తర్వాత ఇంటిగ్రల్ ఆఫ్ cosecant square x కి ఉందా? Yes. మైనస్ cot x plus c. cot x కి cot square x కి ఉందా? ఇంటిగ్రల్ ఆఫ్ cot square x కి లేదు, దాన్ని మార్చుకో. cosecant square x మైనస్ cot square x ఎంత? 1. cot square x ఎంత రాయొచ్చు? cosecant square x minus 1 అని రాయొచ్చు. రాయండి, ఇంటిగ్రల్ ఆఫ్ cosecant square x ప్లస్ cot square x ఏం చేస్తారు? cosecant square x minus 1 dx అని రాయండి. దట్ ఈజ్ ఈక్వల్ 1/2 into ఇంటిగ్రల్ ఆఫ్ 2 cosecant square x minus 1 dx. దట్ ఈజ్ ఈక్వల్ 1/2 into 2 into cosecant square x కి ఎంత? మైనస్ cot x minus 1 కి ఇంటిగ్రేషన్ ఎంత? x ప్లస్ c. 1/2 లోపల తీసుకెళ్తే మైనస్ cot x minus x/2 plus c.
ఫార్ములాలో రోజు రాస్తుంటేనే కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి మనం. ఆ రోజు ఒక సరదాగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఫార్ములా రాసుకోవాలండి. ప్రతి రోజు రాయని రోజు ఉండకూడదు. ట్రిగ్నామెట్రీ, డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్. మీకు ఇంకొక క్లారిటీ కూడా ఇస్తాను చూడండి. ఎప్పుడన్నా ఇంటిగ్రేషన్స్ లో సైన్ ఎక్స్ కి, కాజ్ ఎక్స్ కి, టాన్ ఎక్స్ కి, కాట్ ఎక్స్ కి అన్నిటికీ ఉండే కదా. ఎప్పుడన్నా ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటో చెప్తున్నాను చూసుకోండి ఒకసారి. ఈక్వల్ ఎలా ఫైండ్ చేస్తారు? ఇంటిగ్రల్ ఆఫ్ కొసికెంట్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఎలా ఫైండ్ చేస్తారు? స్క్వేర్ లో. ఇంటిగ్రల్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఎంత? ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఎంత? ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఎంత? మీకు ఈ ఫార్ములా తెలుసు కదా. ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ తెలుసు కదా. ఎంత? tan x ప్లస్ సి. ఇంటిగ్రల్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ తెలుసు కదా మీకు, మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. మరి వీటికి తెలీదు. ఇప్పుడు చెప్పండి, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఎలా ఫైండ్ చేస్తాము అంటే, రోహిత్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అన్నిటికీ ఉన్నాయి మీ దగ్గర ఇంటిగ్రేషన్స్. మరి స్క్వేర్ లో కూడా వెయిట్ ఉండే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది, కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది. ఫస్ట్ 4 లేవు మీ దగ్గర, అవునా? ఎలా చేయాలి? సైన్ స్క్వేర్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఎలా ఫైండ్ చేయాలి? 1 మైనస్ cos 2x/2 dx అని వేసుకొని చెయ్యాలి. అప్పుడు సెపరేట్ చేసుకోవాలి. 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ cos 2x dx. 1/2 ఇంటూ 1 కి ఇంటిగ్రేషన్ ఎంత? x మైనస్ cos 2x ఇంటిగ్రేషన్. cos 2x ఇంటిగ్రేషన్ cos 2x cos x ఇంటిగ్రేషన్ ఎంత? sin x cos 2x ఇంటిగ్రేషన్ ఎంత? sin 2x by 2 మర్చిపోకూడదు. డెరివేటివ్స్ లో కనుక ఎన్న డెరివేటివ్ లాగా ఇంటిగ్రేషన్స్ లో ఎక్స్ కోఎఫిషియంట్ మర్చిపోకూడదు. ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు అంతే. అట్లా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీరు ఇది చేయగలుగుతారా? ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఫైండ్ చేయగలుగుతారు మీరు? కానీ దీనికి ఏంటి తేడా? ప్లస్ వచ్చింది. దీనికి ప్లస్ వచ్చింది తేడా, అవునా కదా? కాబట్టి ఆన్సర్ ఎంత వచ్చింది? ఫైనల్ ఆన్సర్ రాసేస్తున్నా నేను. 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ sin 2x/2 ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ సి రాసుకోండి. మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ వచ్చింది, కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ వచ్చింది. ఇప్పటికి ఆల్రెడీ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కి కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ కి తెలుసు. నెక్స్ట్
కంప్లీట్ అయిందా రైట్ చెప్పండి. ఇంటిగ్రల్ ఆఫ్ tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఎలా ఫైండ్ చేయాలి చెప్పండి. ఇంతకు ముందు చెప్పాను, ఐడెంటిటీ గుర్తు తెచ్చుకొని చేసుకోవాలి. minus సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఎంత 1. tan స్క్వేర్ ఎక్స్ ఎంత 1 plus secant. ఇంటిగ్రల్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ -1 dx. ఓకే, ఇప్పుడు వచ్చి ఇంటిగ్రల్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ వచ్చి మీకు tan x -1 కి ఇంటిగ్రేషన్ తెలుసు, x ప్లస్ c. ఇంటిగ్రల్ ఆఫ్ cot స్క్వేర్ ఎక్స్ dx ఫైండ్ చేద్దాం. cosecant స్క్వేర్ ఎక్స్ మైనస్ cot స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. అక్కడి నుంచి cot స్క్వేర్ ఎక్స్ ఎంత వచ్చింది, cosecant స్క్వేర్ ఎక్స్ -1 dx. ఇంటిగ్రల్ ఆఫ్ cosecant స్క్వేర్ ఎక్స్ మైనస్ cot ఎక్స్ 1 కి ఇంటిగ్రేషన్ x ప్లస్ c. రోహిత్ నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ sin క్యూబ్ ఎక్స్ dx ఎంత, ఇంటిగ్రల్ ఆఫ్ cos క్యూబ్ ఎక్స్ dx ఎంత, ఇంటిగ్రల్ ఆఫ్ tan క్యూబ్ ఎక్స్ dx ఎంత అని చెప్పి కూడా వస్తూ ఉంటాయి. వీటికి వచ్చేటప్పటికి కొంచెం ముందుకు పోయిన తర్వాత రిడక్షన్ అని పెట్టుకొని వదిలిపెట్టేయండి. రిడక్షన్ ఫార్ములా, రిడక్షన్ ఫార్ములా అనేది లాస్ట్ లో వస్తాయి చాప్టర్ లో వస్తాయి ఇవి. ఇక్కడ నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా చాప్టర్ లాస్ట్ లో వస్తాయి. ఈ లాస్ట్ లో వస్తాయి ఇవన్నీ కూడా. ప్రస్తుతానికి sin క్యూబ్ ఎక్స్ dx cos క్యూబ్ ఎక్స్ dx ఇక్కడ పుల్లాగా చేయడమే బెస్ట్. ఎలా ఫైండ్ చేస్తావు చెప్పు. sin 3x ఫార్ములా నుంచి తెచ్చుకోవాలి. sin 3x ఫార్ములా చెప్పండి ట్రిగ్నోమెట్రీ లో. 3 sin ఎంత sin 3x? 3 sin x minus 3 sin x minus 4 sin cube x. 4 sin క్యూబ్ x. ఇక్కడ నుంచి 4 sin క్యూబ్ x ఎంత, sin 3x minus 3 sin 3 sin x minus sin 3x రోహిత్. అక్కడి నుంచి sin క్యూబ్ x ఎంత 1/4 into 3 sin x minus sin 3x. That is equal to 1/4 into integral of 3 sin x minus sin 3x dx. That is equal to 1/4 into 3 into sin x integration cos x sin 3x integration. చెప్పాలి sin 3x sin x ఇంటిగ్రేషన్ ఎలాగా, sin x ఇంటిగ్రేషన్ cos x minus cos x cos x minus cos x plus 3/3. sin x ఇంటిగ్రేషన్ ఎంత
Minus cos x, sir. Min- మైనస్ minus cos x. Cos x. అట్లాగే సైన్ 3x కి Minus cos x కాజ్ 3x బై 3. 3 మర్చిపోయారు అప్పుడే ప్లస్ minus 3/4 cos x minus into minus plus 1/12 into cos 3x plus integral constants. మీరు cos cube x dx మీరు ఫైండ్ చేసుకోవాలి. మీరు cos 3x ఫార్ములా నుంచి వచ్చింది, సరేనా? Sir. కాబట్టి మీకు ఒకసారి sin x కానించి cos x tan x cot x secant x cosecant x లాగా అయిపోయిన తర్వాత sin square x cos square x అన్నా కానీ మీకు చేయటం చెప్పాను. sin cube x అన్న cos cube x కూడా చెప్పాను, అవునా? మరి sin power 4x dx అడిగితే దానికి కూడా మాకు రాదని అనకూడదు. ఇంటిగ్రల్ ఆఫ్ ఇది sin square x హోల్ స్క్వేర్ అండి. sin square x అంటే ఎంత? 1 minus cos 2x by 2 whole square dx. 1 minus cos 2x by 2 whole square అన్నప్పుడు 1/4 వచ్చిందండి. ఇంటూ a minus b whole square, a square plus b square minus 2ab. 1/4 into 1 plus cos k 2xk 1 plus cos 4x by 2 minus 2 cos 2x మొత్తానికి dx. 1/4 ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ 1 plus 1/2 3/2 plus 1/2 into cos 4x minus 2 cos 2x మొత్తానికి dx is equal to 1/4 into చెప్పాలి 3/2 into 1 ఇంటిగ్రేషన్ x plus 1/2 into cos 4x ఇంటిగ్రేషన్ మైనస్ ప్లస్ ప్లస్ sin 4x by sin 4x by 4 minus 2 into cos 2x integration sin 2x by plus integral constant to the 3 by 1/4 కామన్ ఉంది కదా, అట్టగా ఉంటే బెస్ట్లే. 1/4 into 3/2 into x plus 1/8 into sin 4x minus sin 2x plus integral constancy. సరేనా? ఒక ఐడియా అయితే తీసుకొచ్చాం కదా. sin x కి sin square x కి sin cube x కి sin power 4x కాజులు కూడా అక్కడ వరకు చెప్పాం. ఇట్లాగా ఈ సైను కాదు కాకుండా ఏది ట్యాన్లు కాట్లు ఇట్లా హోల్ పవర్ 4లు హోల్ పవర్ వచ్చిన ఇంకో రిడక్షన్ ఫార్ములా దగ్గరికి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. అది లాస్ట్ లో చెప్తాం, రిడక్షన్ అనేది లాస్ట్. ఒక్కసారి ఓకేనా, రేపు కూడా ఒక 10 minutes ముందుగా అడిగి ఓకేనా ప్రాబ్లం చేపిస్తా, ఓకేనా? సరే అయితే